ఎస్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గ్రీన్లాండ్ ని అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే బిల్లును యుఎస్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో రిపబ్లికన్ సభ్యుడు రాండీ ఫైన్ గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుత గ్రీన్లాండ్ను అమెరికాలోని 51వ రాష్ట్రంగా మార్చడానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉంది. ప్రెసిడెంట్కు ఉంటుంది ఆ అధికారం. అమెరికా అధ్యక్షుడు అవసరమైన అన్ని చర్యల్ని చేస్తూ గ్రీన్లాండ్ని అమెరికా ప్రాంతంగా పొందడానికి, విలీనం చేసుకోవడానికి, మొత్తంగా ఇతర దేశాలతో కూడా చర్చలు జరపడానికి అర్హత పొందుతాడని చెప్పాలి. గ్రీన్లాండ్ అనేది ఒక వెపన్ అనే చెప్పాలి, సముద్ర మార్గం అని చెప్పాలి, అంటే వాణిజ్యానికి అదొక బేస్ పాయింట్ అని చెప్పాలి. సో తర్వాత ఓవరాల్గా గ్రీన్లాండ్ని స్వతంత్ర రాష్ట్రంగా మార్చబోతున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ దేశానికి చెందినటువంటి ఒక స్వయం పాలక ప్రాంతం. దీని మీద అమెరికా ఒక బలవంతపు స్వాధీనానికి పాల్పడుతోంది అన్నటువంటి చర్చలు ఈరోజు అంతర్జాతీయ రాజకీయాలను కూడా కుదిపేస్తున్నాయి. డెన్మార్క్ గ్రీన్లాండ్ నాయకులు మా భూభాగం పైన నిర్ణయం మా ప్రజలకే ఇవ్వాలంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. బట్ అయినా కానీ ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్కు చేరాక చట్టంగా ఆమోదం పొందబోతోంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో బిల్లు పెట్టినప్పటికీ ముందుగా అమెరికా కాంగ్రెస్ పూర్తిగా ఆమోదించాలి, తర్వాత అది చట్టంగా మారాలి. అంతేకాదు గ్రీన్లాండ్ ప్రజల ఆమోదం లేకుండా స్వాధీన చట్టాన్ని అమలు చేసే అవకాశం లేదు అన్నది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. మాట్లాడదాం. వివి రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, కల్నల్ వివి రావు గారు మనతో పాటు ఉన్నారు. వివి రావు గారు నమస్తే అండి. మొత్తానికి డెన్మార్క్ రాజ్యానికి చెందినటువంటి ఒక స్వయం పాలిత ప్రాంతం. సో దానికే ప్రత్యేకమైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. అండ్ మోరోవర్ రక్షణ వ్యవహారాలు ఇవన్నీ కూడా, విదేశాంగ వ్యవహారాలు మొత్తం కూడా డెన్మార్క్ ప్రాంతం చేతుల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు ట్రంప్ బిల్లు తీసుకొచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? గ్రీన్లాండ్ మాదే అంటూ ట్రంప్ ఒక బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు పాస్ అవుతుందా? ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? అందుకు చెప్తే యాక్చువల్గా డెన్మార్క్ కూడా ఏమాత్రం అధికారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారండి. కేవలం 1823 లో అంతకుముందు నార్వే, డెన్మార్క్ ఇవన్నీ కలిపి ఉండేవి. అవి వేరే దేశాలు అయినప్పుడు నార్వే ఏం చేసిందంటే డెన్మార్క్ కి అక్కడ కొంతమంది 1500 మంది 1600 మంది వలస ఉంటే ఆ గ్రీన్లాండ్ వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళకి 2 ప్రాంతాలు ఇచ్చింది, ఒకటి ఫారో ఐలాండ్స్, ఒకటి గ్రీన్లాండ్. దాని తర్వాత రాను పాపులేషన్ పెరిగింది అనుకోండి. అదే 1823లో మన్రో డాక్ట్రిన్ అని చెప్పి అమెరికాలో పెట్టారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే నార్త్ అమెరికాస్ అంతా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉండాలి, మేము యూరోప్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయం, మీరు మా సైడ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని చాలా క్లారిటీతో చెప్పారు. దానివల్లే సౌత్ అమెరికన్ స్పానిష్ కింగ్డమ్స్ కి వీటికి ఇండిపెండెన్స్ వచ్చింది ఆ టైంలో. అప్పటి నుంచి స్వతంత్రంగా బతకడం మొదలు పెట్టారు. అంటే ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యాక్చువల్ రాజ్యాలు పంచుకోవడం చేస్తున్నారు. డెన్మార్క్ కూడా గ్రీన్లాండ్ అంతా సరిగ్గా చూడలేదు. చాలా వరకు వాళ్ళకి విభేదాలు ఉండేవి. ఆ విభేదాలు ఉండడం వల్ల 53లోను, 62లోను, 75లోను, తర్వాత 2008లోను కూడా గొడవలు అయినాయి. ఆ గొడవలు అయిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి ఇప్పుడు ఇచ్చారు 2008. అంటే ఇంకా 20 ఏళ్ళు కూడా కాలేదు. ఇంకా అమెరికా అంటారా, ఎస్ వాళ్ళది కూడా కొంచెం వాగ్వాదం మంచిది కాదు, కానీ ఓవరాల్ చూస్తే వాళ్ళు ఏంటంటే మంచి ఆఫర్ ఇస్తున్నారు. 56,000 పాపులేషన్, ఫ్లోటింగ్ పాపులేషన్ కలిపి 60,000 కూడా దాటదు. ఆల్రెడీ అమెరికా బేస్ ఉంది, అమెరికా వాళ్ళు షిప్స్ ఉన్నాయి. అయితే చైనా, రష్యా కూడా విపరీతంగా ఆ ప్రాంతంలో షిప్పింగ్ మొదలుపెట్టింది. చైనా రేర్ ఎర్త్స్ కోసం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంది. వెనిజులాలో చేసింది, ఇక్కడ కూడా చేయాలని చూస్తుంది. ఒకవేళ చైనా, రష్యా అక్కడ సక్సీడ్ అయితే అమెరికాకి నార్త్ అట్లాంటిక్ కి చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే మొత్తం అక్కడి నుంచి యూరోప్ ని శాసనం చేస్తారు చైనా వాళ్ళు. ఈ రోజు మనం ఒప్పుకున్నా లేకపోయినా కానీ రష్యా కొంచెం డౌన్ అవడం తోటి చైనా ఇస్ ద ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది వివి రావు గారిది, పీసీఆర్ చెక్. సో ఒకవేళ గ్రీన్లాండ్ కనుక అమెరికా చేతికి వెళ్తే కనుక ఖచ్చితంగా గ్రీన్లాండ్ అనేది ఒక భవిష్యత్తు గ్లోబల్ ట్రేడ్కి ఒక గేట్ కీపర్గా ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే గ్రీన్లాండ్ నుంచే చాలా వ్యాపార వాణిజ్య నడుస్తూ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్లీజ్ కంటిన్యూ. ఐ థింక్ గ్రీన్లాండ్ తీసుకుంటే ఇది అమెరికాకి చాలా ఫేవరబుల్ గా వస్తుంది. అదే చైనాకి వెళ్తే మొత్తం యూరోపియన్ యూనియన్ కూడా డేంజర్ వస్తుంది. చెప్పండి.
అంటే ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ అమెరికా చేతికి పోతే అమెరికా అంటే ఇప్పటికే టారిఫ్ల విషయంలో కానీ లేదంటే వాణిజ్యాల విషయంలో కానీ చాలా రూల్ చేస్తూ మాట్లాడుతుంది. రేపు పొద్దున గ్రీన్లాండ్ అమెరికా చేతికి పోతే కెనడా కానీ ఈవెన్ నార్త్ అట్లాంటా కానీ నార్వే కానీ డెన్మార్క్ కానీ జపాన్ యూరప్ దేశాలు కానీ తో పాటు యూరప్ చైనా కానీ సో ఈ మార్గాల కంటే ఈ దేశాలకు వెళ్ళేటువంటి సముద్ర మార్గంని కనెక్టివిటీ అంటే ఒక గేట్ అనేది డెన్మార్క్ అని చెప్పాలి. సో ఈ ప్లేస్నే డెన్మార్క్నే రేపొద్దున అమెరికా ఆక్యుపై చేస్తుందంటే గ్రీన్లాండ్ని, సో మిగతా దేశాల మీద కూడా పెత్తనం చలాయించేటువంటి హక్కు అమెరికాకి ఆటోమేటిక్గా పోతుందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఎందుకంటే 2018లోనే ట్రంప్ ప్రయత్నం చేశారు. ఒక ఒక రియాలిటీ చూడాలండి ఈరోజు. నాటో దేశాలు చాలా ఉన్నాయి, మెయిన్లీ యూరోపియన్ యూనియన్ లో ఉన్నాయి. కానీ 60% అంతా అమెరికన్ ఎక్విప్మెంట్, 45 బేస్లు అమెరికన్ బేస్లు యూరోప్ లో ఉన్నాయి. అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ని అమెరికన్ నడుపుతోంది. బడ్జెట్ వాళ్ళు మాక్సిమం ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ దేశంలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, యుఎన్ హెడ్ క్వార్టర్స్ కానీ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని న్యూయార్క్ లోనే ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ రోజుకి యుఎస్ఏ లేకపోతే యూరోపియన్ యూనియన్ కూడా సగం బలం లేదు. ఇప్పుడు యుక్రెయిన్ కి బలం సపోర్ట్ తక్కువ ఇవ్వడం మొదలు పెట్టారు, యూరోపియన్ యూనియన్ ని ఇమ్మన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చేంత బలం లేదు, రష్యాని ఎదుర్కొనేంత బలం లేదు యూరోపియన్ యూనియన్. సో ఇప్పుడు డెన్మార్క్ కూడా చూస్తే 2 స్క్వాడ్లు వాళ్ళ F-16s ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. తర్వాత మొత్తం టెక్నాలజీ అంతా వాళ్ళ బేస్డ్ ఉంది. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే వీళ్ళు ఏదో ప్రగల్భాలు ఏదో అన్యాయం జరిగిపోతుంది అనడం కానీ యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఒకటే జరుగుతుంది. ట్రంప్ గారిది కొంచెం పబ్లిక్ రిలేషన్స్ ఎక్సైజ్ సవ్యంగా లేదు. ఆయన ఏంటంటే దూకుడు వ్యవహారం కింద మాట్లాడడం, ఏదో టారిఫ్ నేను విధించేస్తే అన్ని అయిపోతాయి అనుకోవడం, లేకపోతే నేను ఇది ఆక్యుపై చేసేస్తాను 51st స్టేట్ అనేయడం, అలా కాకుండా కొంత చాప కింద నీరులాగా వెళ్తే చాలా బాగుండేది. కాకపోతే ఆయన ప్రొనౌన్స్మెంట్స్ మాత్రం కొంచెం తప్పుగా ఉన్నాయి. తప్పుగా అంటే అంత పైకి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్ అమెరికాకి ఆల్రెడీ బేస్ ఉంది అక్కడ. ఒకప్పుడు 15 న్యూక్లియర్ బాంబులు కూడా పెట్టారు. ఆ గ్రీన్లాండ్ లో ఒక B2 బాంబర్ న్యూక్లియర్ వెపన్ తోటి కూలిపోయింది కూడా. ఆ న్యూక్లియర్ బాంబు ఇప్పుడు కూడా రిట్రీవ్ అవ్వలేదు. సో ఆ విధంగా ఏంటంటే ఆల్రెడీ అమెరికాకి అక్కడ ఉంది, కేవలం దాన్ని స్ట్రెంథెన్ చేసుకుని ఉండడం అంతే. ఈ 56,000 పాపులేషన్ ని పోనీ అలా వదిలేయండి. హాంకాంగ్ కి అంతకుముందు చైనా ఎలా ఉండేదో, మకావుకి ఎలా ఉండేదో వాళ్ళు ఇంటిగ్రేట్ చేసుకున్నారు, కానీ పెద్ద ఏది తేడా లేదు. సో ఆ విధంగా ఉండిపోవాల్సింది. కెనడాకి ఎలాగా ఒక కామన్ బోర్డర్ ఉంది, 1.2 కిలోమీటర్ ఒక ఐలాండ్ లో గ్రీన్లాండ్ కి బోర్డర్ ఉంది. ఈ 56,000 పాపులేషన్ రెసిస్టెన్స్ ఏం చేయలేదు. ఊరికనే మామూలుగా ఈవెన్ టెహరాన్ లో అవుతున్నట్టు ఇరాన్ లో అవుతున్నట్టు రెసిస్టెన్స్ ఏం రాదు. ప్లస్ వీళ్ళు మనీ ఆఫర్ చేశారు, $1 lakh పైన $5 lakh వరకు అన్నారు ట్రంప్ గారు ఓన్ వర్డ్స్ లో. సో ఆ విధంగా మంచి డీలే ఇస్తున్నారు. నన్ను అడిగితే ఏంటంటే ఎస్, యూరోపియన్ యూనియన్ కి ఇవ్వడం నుంచి తప్పించి గ్రీన్లాండ్ ని ఇవ్వడం. అయితే ఈ మధ్యన యూరోపియన్ యూనియన్ ఒక మధ్యదారి తీసుకొస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము యూరోపియన్ యూనియన్ ఫోర్సెస్ అక్కడ పెడతాం సెక్యూరిటీ కోసం, చైనా రష్యా రాకుండా చేస్తాం. పోనీ అది నాటో భాగం అనుకోండి, ఎందుకంటే 40% నాటో ఏది మిగిలిందో అక్కడి నుంచి ట్రూప్స్ పంపిస్తారు. అమెరికా కేవలం కమాండ్ అండ్ కంట్రోల్లో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో. సో ఆ విధంగా అదైనా పర్వాలేదు. కానీ నన్ను అడిగితే ట్రంప్ ఒకటి అక్కడ చైనా రష్యా రాకుండా ఉండాలంటే గ్రీన్లాండ్ మనం ఆక్రమించుకోవాలి, నెంబర్ 1. అండ్ గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటే ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో రష్యా కానీ లేదంటే చైనా కానీ, సో వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వాటిని అబ్జర్వ్ చేయడానికి కూడా గ్రీన్లాండ్ ఒక బెంచ్ మార్క్ కాబోతోంది అనుకోవచ్చా? సో వాళ్ళ దేశంలో ఏం జరుగుతుంది, వాళ్ళ వ్యవస్థలో ఏం జరుగుతున్నాయి అనేటువంటి ఒక అబ్జర్వేషన్ కూడా ఇక్కడ నుంచి చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్? ఎగ్జాక్ట్లీ కేవలం ఆర్కిటిక్ సీ అన్నదే అప్రోచే కాదండి. ఇప్పుడు చైనాకి సూయజ్ కెనాల్ బై ఎనీ ఛాన్స్ మూసివేయడం జరిగితే, ఎందుకంటే ఇజ్రాయెల్ ఉంది ఆల్రెడీ సెకండ్ కెనాల్ తవ్వాలని చూస్తున్నారు, ఇంకా పర్మిషన్ రాలేదు, ఇంకా తవ్వడం మొదలు పెట్టలేదు. ఒకవేళ ఎందుకంటే సూయజ్ కెనాల్ ఎప్పుడు మూసేస్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు బ్లాక్ చేస్తారో తెలియదు. ఏది లేకపోతే మధ్యలో ఒకసారి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక సూపర్ ట్యాంకర్ మధ్యలో ఇరుక్కుపోయింది. దాదాపు వారం రోజులు 10 రోజులు ఏమి షిప్లు ట్రాన్సిట్ అవ్వలేకపోయింది. అటువంటి సూపర్ ట్యాంకర్ మధ్యలో 3 ఉన్నప్పుడు ఆ 3టిని గ్రౌండ్ చేసేసి అక్కడ బ్లాక్ చేసేస్తే చైనాకి ఇంకా అసలు యూరోప్ కి కనెక్షన్ లేదు. ఇంకా అప్పుడు మొత్తం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే సౌత్ ఆఫ్రికా ద్వారా తిరిగి వెళ్లాల్సిందే, లేకపోతే ఇటు ఆర్కిటిక్ సీ మీద వెళ్ళాలి. సో ఆర్కిటిక్ సీ బ్లాక్ అయిపోతే ఇంకా అప్పుడు సూయజ్ కెనాల్ బ్లాక్ అయితే కేవలం సౌత్ ఆఫ్రికా మిగిలింది. సో ఆ విధంగా చైనాకి నిజంగా కష్టం అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సూపర్ పవర్స్ మనం ప్రాక్టికల్ గా కూడా ఉండాలండి. ఏదో వాళ్ళు తప్పు చేసేస్తున్నారు అనుకోవడం.
ఈ సూపర్ పవర్స్ ఎప్పుడు స్పీర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పంచుకుంటాయి. ఇప్పుడు మన 19వ శతాబ్దంలోనే చూస్తే డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, స్పెయిన్, పోర్చుగల్ ఎవరు మట్టుకాళ్ళు పంచుకున్నారు. అవును. ఇది నీది, ఇది నాది. ఇండియాలో గోవా పోర్చుగల్కి ఒప్పుకున్నారు, ఫ్రెంచ్ వాళ్ళకి పాండిచేరి ఒప్పుకున్నారు, ఒక 4 కిలోమీటర్లేమో కలకత్తా దగ్గర ఇచ్చారు. ఇలాంటివి చేసి చేసి పంచుకున్నారు. అక్కడికి బ్రిటన్ కూడా 75 ఇయర్స్ క్రితం చేసింది ఏంటి? ఇండియా పాకిస్తాన్ ని విడగొట్టారు, వెస్ట్ పాకిస్తాన్ అని, ఈస్ట్ పాకిస్తాన్ అని. కానీ మిగతా రాజులకి మీరు స్వతంత్రులు, మీరు డిసైడ్ చేసుకోండి అన్నారు. అది ముందరే చెప్పొచ్చు కదా. వాళ్ళు మొత్తం రాజులంతా డిసైడ్ చేసుకున్నారు కదా ఇండియా పాకిస్తాన్ ఉండాలో లేదో. డివైడ్ చేసిన తర్వాత ఇది చెప్పుకొచ్చారు. అంటే ఏంటంటే ఇది అంత పెద్ద గేమ్ ఆడుతున్నారు, మనం నమ్మేస్తున్నాం కూడా అన్ఫార్చునేట్లీ. అలాగే ఇప్పుడు పిఓకే ఉంది, బాల్టిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్ ఉంది. అక్కడ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ అని గవర్నర్ ఉండేవారు, మహారాజా హరిసింగ్ కి. ఆయన్ని ఒక బ్రిటిష్ మేజర్ సాబు చంపేసి అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేశాడు. ఆయనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఆనర్ అండ్ అవార్డు కూడా ఇచ్చింది, ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అని. అది ఎందుకు ఇచ్చారు? ఆ ఏరియాలో రష్యా అప్పటికే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కంట్రోల్లో ఉంది. సో రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా, ఇటు ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా, ఇండియా ఫ్యూచర్ లో పెద్ద దేశం కాకుండా దాన్ని ఆఫ్ చేయడానికి, తర్వాత ఆ ఏరియాలో ఎప్పుడు పర్ఫెక్చువల్ ప్రాబ్లం ఉండే విధంగా చేసి వెళ్ళారు. ఇప్పుడు ఇవన్నీ సూపర్ పవర్స్ ఆడే గేమ్స్. అది మనం వాస్తవానికి మీరు అన్న సూపర్ పవర్స్ లో ఒకటి అమెరికాకి ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, ఈ రెండు ఉన్నాయి. అండ్ మోరోవర్ అమెరికా ఏది ఆలోచించినా కానీ యుద్ధం చేస్తుందంటే దాని వెనకాల ఏదో ఒక స్వలాభం లేనిది, ఏదో ఒక బిజినెస్ యాంగిల్ లేనిది ఖచ్చితంగా ముందుకు పోదు. ఈవెన్ మనం బెలూచిస్తాన్ విషయంలో చూసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి నిధులు నిక్షేపాల కోసమే పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేసింది, స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి వెనుజులా కానీ, లేదంటే మెక్సికోకి ఇస్తున్నటువంటి వార్నింగ్ విషయంలో కానీ, లేదంటే ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో కానీ, ఈవెన్ ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కానీ, గ్రీన్లాండ్ విషయంలో ఆల్మోస్ట్ చైనా చేతిలోనే 80 to 90% కొన్ని ఉత్పత్తులు చైనా చేతిలో రిమోట్ కంట్రోల్లో ఉన్నాయన్నది వినిపిస్తున్నటువంటి వాదన ఒకటి. అందులో ఉన్నటువంటి చమురు కానీ, అందులో ఉన్నటువంటి నిక్షేపాలు కానీ. సో వీటిని చైనా పైన ఆధారపడకుండా, చైనా దీనిపైన ఆధారపడకుండా రేపొద్దున డెన్మార్క్ని, గ్రీన్లాండ్ని అమెరికా టేక్ ఓవర్ చేస్తే, సో ఈ నిక్షేపాలు మొత్తం కూడా అమెరికా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో చైనా ఎంట్రీని ముందుగానే పసిగట్టేసిందా? రష్యా చైనా ఎంట్రీస్ని అమెరికా ఈ లైన్ ఎట్లా చూడొచ్చు? అమెరికాలో ఒకటి ఉంటుందండి, అక్కడ బ్యూరోక్రసీ చాలా పేపర్స్ తయారు. తర్వాత వాళ్ళకి చాలా థింక్ ట్యాంక్స్ ఉంటాయి. అంటే ఇంటలెక్చువల్స్ అంతా కూర్చుని పేపర్స్ రాస్తారు. ర్యాండ్ కార్పొరేషన్ అని, ఇటువంటివన్నీ చాలా ఉంటాయండి. ఇవన్నీ ఇప్పుడు ఏదో ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీని అధిరోహించి మామూలుగా ప్రెసిడెంట్ అయిపోయి 1 year లో చేస్తున్న డిసిషన్స్ కాదు. డెమోక్రాట్స్ కూడా ఇది ఇంతకుముందు కూడా మాట్లాడారు, వెనిజులా గురించి కూడా వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ ఎప్పటి నుంచో ప్లాన్స్ లో ఉన్నాయి. కొన్ని ప్లాన్స్ ఏంటంటే అవి చాలా ఓల్డ్ అయిపోయినాయి. 80s, 90s, 2000 ఎర్లీ 2000 డిసైడ్ చేసి, అవి మనం ప్రిజనర్స్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. మనం ప్రతిదీ ఏంటంటే పాతది ఎప్పుడు ఆలోచించుకున్నప్పుడు అది ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ చేస్తాం. ప్రతిరోజు మారం, కొంచెం మెడిటేషన్ చేసి మనం ఎలా మారమో లేటెస్ట్ ట్రెండ్స్ కి, అలాగే దేశాలు కూడా అవుతాయి. సో ఇది ఏంటంటే ట్రంప్ గారికి ఒక్కటే డ్రాబ్యాక్ ఏంటంటే నాకు కనిపిస్తుంది ఏంటంటే, ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ లో అంతా నేను చేసేస్తున్నాను, టారిఫ్ నేను వార్ చేసేస్తున్నాను. ఎస్, టారిఫ్ వార్ వల్ల ఆల్రెడీ వాళ్ళకి 200 billion పైగా సేవింగ్స్ అయింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇరాన్ మీద 25% ఇంపోజ్ చేశారు, ఇండియా మీద 50% ఇంపోజ్ చేశారు. ఎందుకంటే రష్యన్ ఆయిల్ కొంటున్నాను. ఎందుకంటే ఇండియా మీద ప్రెషర్ తీసుకురావాలి. ఇండియా బ్రేక్ అవుతుందని, ఎక్కడో దొక్కుని బ్రేక్ అవుతుంది, కొంత కన్సెషన్ ఇస్తారని వాళ్ళకి తెలుసు. అందుకని ఇప్పుడు ట్రంప్ గారి ప్లాన్ ఇండియాకి రావడానికి వాళ్ళకి తెలుసు. డిస్కషన్స్ అయితే ఇండియాకి చాలా వరకు అవుతుంది. డిఫెన్స్ సేల్స్ లో మీరు ప్రొడక్షన్ చేసుకోండి అంటే చాలు, ఇండియా పొంగిపోతుంది. అది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. అలాగే C-17 ప్రొడక్షన్ కి ఫస్ట్ టైం లాక్హీడ్ మార్టిన్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చారు ఇండియాలో, 2nd place ఆఫ్ ప్రొడక్షన్. ఎందుకు ఇచ్చారు? ఇది టారిఫ్ వార్ లో వాళ్ళకి అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి మాత్రం మనం ఒప్పుకోమని తెలుసు, ఎందుకంటే మనకి ఫార్మర్స్, స్మాల్ సైజ్ ఫార్మర్స్, వాళ్ళకి చాలా డీప్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే సూపర్ పవర్ వాళ్ళు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ రోజు మనం కూడా ఇరాన్ లో ఒక పోర్ట్ పెట్టాం, చాబహార్ పోర్ట్. అటు మాల్దీవ్స్ లో, డెన్మార్క్ లో కూడా తులే ఎయిర్ బేస్ ఒకటి ఉంది కదా, ఐ థింక్ సో. ఉందండి. సో ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అమెరికాకి 45 పైగా యాక్టివ్ బేస్లు ఉన్నాయండి ప్రపంచంలో. నాటో అసలు అమెరికా లేకపోతే నాటో లేదు.
బ్రిటన్ అంటారా, అది పెట్టికోట్ గవర్నమెంట్ అంటారు యుఎస్ఏకి. ఉమ్, యుఎస్ఏ చెప్తే అది చేస్తుంది. మొన్న పైన మాట్లాడలేదు కానీ ఒక ఆయిల్ ట్యాంకర్ సీజ్ చేసినప్పుడు బ్రిటన్ యాక్టివ్ గా హెల్ప్ చేసింది ఆ సీజ్ అవును చేయడం. అవును ఏది రష్యా విషయంలో అంటున్నారా? రష్యా విషయంలో అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఫ్రాన్స్ ఒక్కటే కొంచెం వేర్పాటుగా ఉంటుంది యుఎస్ఏ తోటి ఇప్పుడు. అందుకనే మనం రఫేల్ కొంటున్నాం. మళ్ళీ ఇంకో 114 రఫేల్స్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం తక్కువ రేటు, ప్లస్ ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇచ్చే విధంగా విత్ 60% ఇండిజినియస్ కాంపోనెంట్స్. సరే, సో అది మన నాటో విషయం తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేసుకుంటే నాటో ఏమైనా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విషయంలో ఇదొక ఈజీ వే అనుకుంటుండా, ఇట్లా అయితే ఈజీగా డిస్టర్బ్ చేయొచ్చు అన్నటువంటి థాట్ ఏమైనా ట్రంప్ ఉండొచ్చా? యూరోపియన్ యూనియన్ కి స్పష్టంగా తెలిసినండి, ఒకవేళ అమెరికాని విడనాడి మేము నాటో నుంచి బయటకు వస్తామంటే అవును. రష్యా మెల్లగా రోజుకో కంట్రీ తినేస్తుంది అక్కడ. లాట్వియా దగ్గర నుంచి మొదలుపెట్టి ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, జర్మనీ, పోలాండ్ అన్ని రోజుకో దేశం కింద కబలిచ్చేస్తుంది. వీళ్ళు ఏం చేయలేరు. అందుకనే రష్యా కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్స్ చూడండి, పర్పెచువల్ మిసైల్, గాల్లో తిరిగే మిసైల్ లాగా ఒకటి తయారు చేసి న్యూక్లియర్ రియాక్టర్ తోటి పెట్టారు, మినీ న్యూక్లియర్ రియాక్టర్ తోటి. అటువంటి ప్రెసిషన్ టార్గెటింగ్ ఇదంతా. ఈ రోజు కూడా ఇంకోటి ఏదో మిసైల్ అది డెమాన్స్ట్రేషన్ చేశారు. కెనెటిక్ ఫోర్సెస్ తోటి వాళ్ళు ట్యాంక్స్ ఫైర్ చేయడానికి తయారుగా ఉన్నారు, లేజర్ తయారుగా ఉన్నారు. సో ఆ విధంగా ఏంటంటే యూరోపియన్ యూనియన్ తెలుసును, పైకి ఎన్ని చెప్పినా గానీ యుఎస్ఏని మాత్రం వాళ్ళు వదిలిపెట్టలేరు. అది యుఎస్ఏ కూడా తెలుసు. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే వాళ్ళు గ్రీన్లాండ్ ఆక్యుపై చేయకపోవచ్చు, ఉన్న బేస్ నే ఏదోటి వయా అగ్రిమెంట్కి వచ్చి మీరు బేసులు పెంచుకోండి, మీరు మినరల్ రిసోర్సెస్ కూడా తీసుకోండి. ఎందుకంటే గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతున్నాయండి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయినప్పుడు ఇప్పుడు వరకు వీలు కానీ మైనింగ్ అక్కడ వీలవుతుంది. అందులో గ్రీన్లాండ్ ఏంటంటే చిన్న దేశం ఏం కాదు. మన ఇండియా 3 భాగాలు అనుకుంటే అందులో 2 భాగాలు ఎంత ఉంటుందో అంత పెద్దది గ్రీన్లాండ్. అంటే మన కంప్లీట్ సౌత్ ఇండియా ప్లస్ రాజస్థాన్ ఇవన్నీ కలుపుకుంటే ఎంత దేశం ఉంటుందో అంత పెద్దది అది. సో ఆ విధంగా ఏదో రిసోర్స్ దొరుకుతుంది. దీంట్లో ఏమైనా బేరసారాలు ఉంటాయా? గ్రీన్లాండ్ ని అమెరికా కలిపితే ఇంత ఇస్తాం అంత ఇస్తాం అన్నటువంటి బేరసారాలు అమెరికా ట్రంప్ ఏమైనా ప్రజలతో చాలా క్లియర్ గా చెప్పిందండి. డెన్మార్క్ గవర్నమెంట్ కి ఇస్తానంటుంది. ఆ 56,000 మంది సిటిజన్స్ కి మనిషికి $1,00,000 చొప్పున ఇస్తానన్నారు. ఎగ్జాక్ట్లీ, అవును. సో వాళ్ళు ఆఫర్ బాగానే ఇస్తున్నారు. అంటే ప్రాక్టికాలిటీ చూస్తే ఐ థింక్ సమ్ సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది వివి రావు గారి. సో ఏదేమైనా కానీ నాటోని కొంత బలహీనపరిస్తే రష్యాతోటి సంబంధాలని బలోపేతం చేసుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నారు అన్నది ఇంకొంతమంది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. లేదు, రష్యాతో చమురు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా సుంకాలు విధిస్తాం, రష్యా శత్రువు అని ట్రంప్ చేస్తున్నటువంటి మాట. బట్ ఇంటర్నల్గా పొలిటికల్ ఇష్యూస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఏదేమైనా కానీ డెన్మార్క్ పైన దాడి చేస్తామని చెప్పేసి ఇప్పటికే బెదిరించింది అమెరికా. గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పాస్ అయితే కనుక ఇప్పటికే గ్రీన్లాండ్ ప్రజలకు 90 లక్షల వరకు కూడా మేము ఇస్తాం, డొనేట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏమైనా డెన్మార్క్ నుండి విడిపోయి అమెరికాలో చేరడానికి ఒక ఒప్పందం కూడా చేసుకుంటున్నారు. సో నడుస్తోంది కూడా. వివి రావు గారు, సమ్ సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది. అంటే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఈ గ్రీన్లాండ్ రేపు పొద్దున అమెరికాలో కలిస్తే గనక? సో దానికంటే ఒక స్వయం రాజ్యాంగం ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా? లైక్ అలాస్కా చేసినటువంటి విధంగా ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా రేపటి గ్రీన్లాండ్? పెద్దగా ఏం మారదండి. వాళ్ళ పాపులేషన్ 56,000. అది ఇన్హాస్పిటబుల్ టెరైన్. ఈ రోజున చాలా కోల్డ్ గా ఉంటుంది. ప్లస్ ఆ గ్లేషియర్స్ ఇంకా ఉన్నాయి, అవి మెల్ట్ అవుతున్నాయి. దాని తర్వాత మెల్లగా మైనింగ్, తర్వాత వాళ్ళకు ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటారు. దానిలో అమెరికన్ ట్రూప్స్ డిప్లాయ్ చేస్తారు. లీగల్ గా వాళ్ళకి పవర్ దొరుకుతుంది. ట్రంప్ గారికి ఏంటంటే కొంచెం అంబిషన్స్ ఎక్కువ. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని, ఎందుకంటే ఒబామా గారికి దొరికింది. నా టైంలో నేను కెనడాని కలుపుకున్నాను, కెనడా కూడా ఆఫర్ ఇస్తున్నారు ఆయన. యాక్చువల్ గా ఫస్ట్ ఆఫర్ 51st స్టేట్ కి కెనడాకి ఇచ్చారు. కెనడా తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్ కి ఇస్తున్నారు. సో ఆ విధంగా ఏంటంటే మొత్తం నార్త్ అమెరికాస్ ఈ స్పీర్ ఆఫ్ దీన్ని డాన్రో డాక్టర్ అని కూడా ఆయన చెప్తున్నారు. ఆయన సొంత పేరు మాన్రో డాక్టరీని కలిపేసి డాన్రో డాక్టరీని అంటున్నారు. సో ఆ విధంగా ఏంటంటే
అమెరికా తన ఆధిపత్యం చూపించుకోవాలనుకుంటుంది, చూపిస్తుంది. కాకపోతే నాకు ఏంటంటే ఫస్ట్ గ్రీన్లాండ్ ప్రయారిటీ అనిపించట్లేదు వాళ్ళకి. అదేంటంటే రెడ్ హెర్రింగ్ లాగా, అంటే ఒక డైవర్జన్ లాగా చూపిస్తున్నారు. యాక్చువల్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఈ రోజు ఇరాన్ లో ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో అవును. ఇరాన్ ని తీసేయగలిగితే సౌదీ అరేబియా వాళ్ళకి ఎలాగా ప్లయబుల్, యుఏఈ ఎలాగా ప్లయబుల్. సో అప్పుడు ఏమవుతుందంటే మిడిల్ ఈస్ట్ మీద ఆధిపత్యం వాళ్ళకి వచ్చేస్తుంది. పాకిస్తాన్ ఎలాగా ఫీల్డ్ మార్షల్ మునీర్ అమెరికా చెప్పిన మాటలు వినే రకంలో ఉన్నారు. సో ఏంటంటే కంప్లీట్ మిడిల్ ఈస్ట్ కూడా వాళ్ళ కంట్రోల్లో వస్తుంది. ఇంకా అప్పుడు చైనాకి చాలా తక్కువ స్పేర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మిగులుతుంది. తైవాన్ ఏ రోజునైతే తీసుకోవాలని ప్రయత్నిస్తుందో చైనా, నెక్స్ట్ 24 months లో అయ్యే అవకాశాలు నాకు 99% కనిపిస్తున్నాయి. అది తీసుకున్న రోజునే ప్రపంచ యుద్ధం తప్పదు. 2 గ్రూపుల కింద విడిపోతాయి. ఒకటి చైనా కింద, ఒకటి అమెరికా కింద. అమెరికా కింద ఈ రోజు నాటో ఉంది. వాళ్ళు విడిపోయే అవకాశం లేదు, వాళ్ళు అలాగే ఉంటారు. సో నాటో వస్తుంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వస్తాయి. అటు చైనా హెమిస్ఫియర్ లో స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో అటు రష్యా వస్తుంది, నార్త్ కొరియా వస్తుంది. ఇప్పుడు మిగతా కంట్రీస్, ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ ఉంది వాళ్ళ దేశం. ఆ ఇరాన్ కూడా బయటకు వెళ్లే పరిస్థితుల్లో ఉంది. సో అది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీసేసుకుంటే అప్పుడు ఇరాన్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో ఏంటంటే చైనా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సైడ్ వెళ్ళదు, అమెరికా సైడ్ కూడా వెళ్ళదు, స్వతంత్రంగా ఉంటుంది. ఇది అమెరికాకి యాక్చువల్ గా కొంచెం కంటగింపు కూడా. ఏంటంటే పెరుగుతున్న పవర్ ని ఎప్పుడు అణిచివేయాలని చూస్తారు. ఇది వీళ్ళే కాదు, బ్రిటన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ ని విడగొట్టింది. ఎందుకంటే యాక్చువల్ గా పాకిస్తాన్ ఈ రోజునుంటే మన ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఓవరాల్ చాలా విపరీతంగా ఉండేది. అలాగే మనకున్న టెరిటరీస్ రైట్ అప్ టు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఉండేది. మనకి ఈజీగా పైప్ లైన్ వచ్చేసేది ఇరాన్ నుంచి. సో మన డెవలప్మెంట్ వేరే స్టేజ్ లో ఉండేది. సో దాన్ని డివైడ్ చేయడానికి హిందూ ముస్లిం అని చెప్పి ఇలా చెప్పి ప్రేరేపించి ప్రకోపించి జిన్నా గారిని ఎంకరేజ్ చేసి ఇటు గాంధీ గారిని కూడా ప్లయబుల్ చేసి ఇవన్నీ చేసింది. అన్ఫార్చునేట్లీ వైల్ నెహ్రూ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్, చాలా పనులు చేశారు ఇండియాకి. డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశారు కానీ ఆయనకి స్ట్రాటజీ మాత్రం అర్థం కాలేదు. ఆ దృష్టిలో పిఓకే వదిలేసుకుంటారు. పిఓకే మనం తీసుకుని ఉంటే మనకి ఈ రోజుని వఖాన్ కారిడార్ ఆఫ్ఘనిస్తాన్ మనకి రోడ్ నెట్వర్క్ లో ఉండేది. సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ మనకి రోడ్ నెట్వర్క్ లో ఉండేది. ఇప్పుడు లేట్ గా నేర్చుకుంటున్నాం, ఇప్పుడు కూడా మనం చేస్తాం మెల్లగా. చూద్దాం, చెప్పండి. చూద్దాం సార్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి గ్రీన్లాండ్తో ఒక సులభమైనటువంటి ఒప్పందం కావాలి. గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకుంటున్న గ్రీన్లాండ్ ఇక మాదే అంటూ కూడా బిల్లు జారీ చేయడం జరిగింది. ఆ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ ఓకే చేస్తే కనుక ఇక గ్రీన్లాండ్తో ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయి. బట్ గ్రీన్లాండ్ నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయంటే పెద్దగా ఏం రియాక్షన్స్ కనిపించట్లేదు. దాడి చేస్తాం, అవసరమైతే మా దేశం మీదకి ఇన్వాల్వ్ అయితే సైనిక అధికారి నిర్ణయం లేకుండా దాడులకు దిగుతామని చెప్పేసి కొన్ని ప్రకటనలు చేసినా కానీ అంత సీరియస్నెస్ మాత్రం కనిపిస్తలేదు. బట్ ఏదేమైనా కానీ ఇప్పటికే అమెరికాకి అక్కడ ఒక స్థావరం ఉంది. పూర్తి ఆక్రమణ ఎందుకు అని మాట్లాడితే లీజ్ ఈజ్ నాట్ ఎనఫ్. సో ఖచ్చితంగా దానిపైన ఒక పెత్తనం కావాలి, దానిపైన బాధ్యత కావాలి, దానిపైన యాజమాన్య హక్కులు కావాలంటూ ట్రంప్ చేస్తున్నారు. అండ్ అక్కడ గ్రీన్లాండ్ అంటే ఒక సముద్ర మార్గం, అక్కడి నుంచి మిగతా దేశాలకు జరగబోయేటువంటి ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉంటుందో అదొక గేట్వే అని చెప్పాలి. సో రేపు పొద్దున ఆ గేట్వేని ట్రంప్ ఆధీనపరుచుకుంటే 51వ రాష్ట్రంగా గ్రీన్లాండ్ ఆవిర్భవిస్తే గనక ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, మిగతా దేశాలపైన ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అన్నది ఒక పాయింట్. చూద్దాం ఇంకెట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. మొత్తానికి ట్రంప్ వ్యవహార శైలి ప్రపంచంలో చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఈవెన్ నాటో దేశాల్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, నాటోని డిస్టర్బ్ చేసేటువంటి దిశగానే ట్రంప్ అడుగులు పడబోతున్నాయో చూడాలి. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.